గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. వాక్యము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. చదవబడినటువంటి లేఖన భాగము నాయన నీ ముందర ఉంచి ఉన్నాం నా తండ్రి. ఆ యొక్క వాక్యములోంచి ఈ దినము నాయన నాతోనూ ఇక్కడ చేరిన అందరితోనూ వింటున్న వారందరితోనూ తండ్రి మీరు మాట్లాడండి అయ్యా. నీవు సజీవుడవైన దేవుడవు, మాట్లాడే దేవుడవు నా తండ్రి. అయ్యా నీవు మాట్లాడితే నైనా మేము బ్రతుకుతాం దేవా, జీవిస్తాం తండ్రి. ఇదిగో నైనా సరైన రీతిలో నైనా మేము ఆత్మీయంగా నడుస్తాం తండ్రి. నీ మాటలు నాయన తండ్రి మాకు అందించండి, నా నోట ఉంచి పలికించండి ప్రభువా. నన్ను కూడా నూతనమైన అభిషేకముతో నింపి నడిపించుమని యేసునామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. ఈ యొక్క సందర్భము ఎవరి గురించి చెప్పబడిందో మనం ఇలాగే చెప్పేయచ్చు. ఎవరి గురించి చెప్పబడింది? యోబు భార్య గురించి చెప్పబడింది. చూడండి, ఇక్కడ యోబు భార్య అని అంటున్నాడు కానీ ఆమె పేరు చెప్పబడలేదు బైబిల్ గ్రంథంలో. యోబు భార్యగానే పిలువబడింది కానీ ఆమె పేరు ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు. కొన్ని సందర్భాలలో స్త్రీల పేర్లను దేవుడు చెప్పలేదు. వాళ్ళ జీవితాలే, వాళ్ళ వ్యాధులే ఆ విధంగానే చెప్పాడు. ఇప్పుడు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ విషయంలో అలాగే పిలిచాడు, పాపాత్మురాలైనటువంటి స్త్రీ విషయంలో అలాగే పిలిచాడు. అలాగా ఇక్కడ యోబు భార్యను గురించి కూడా ఒక పేరు మెన్షన్ చేయకుండా యోబు భార్య అని చెప్పబడము జరిగింది. చూడండి, యోబు భార్యను గురించి తెలుసుకునేటప్పుడు మనం ఫస్ట్ యోబు జీవితాన్ని మనము కొంత తెలుసుకుంటే గన ఆమె జీవితము మనము తర్వాత తెలుసుకుందాం. ఏంటి, యోబు ఎటువంటి వాడట? యథార్థవంతుడును న్యాయవంతుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని బైబిల్ గ్రంథములో 1వ అధ్యాయంలో చెప్పబడింది. అవునా? అంటే యోబు ఎలాంటి భక్తిపరుడో ఇక్కడ చెప్పబడుతుంది. అంటే అటువంటి భక్తిపరుడి భార్య ఆమె. యోబు భార్య చాలా భక్తి కలిగినటువంటి భర్త యొక్క భార్య ఆమె. చూడండి, ఆమెకి ఏముందంట? ఆమెకి ఎంతమంది అంట సంతానము? 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉండరు. అంటే యోబు భార్యకు సంతానము విస్తారంగా ఉంది. 7 మంది కుమారులంట, 3 కుమార్తెలు ఉన్నారు. అంటే బాగా భార్యాభర్తలు ఒక రకంగా అన్యోన్యంగా జీవించి 10 మంది పిల్లలను కన్నారనే కదా. అంటే ఆస్తిపరుడుగా యోబు ఉన్నాడంటే ఆమె భార్య కూడా ఆస్తిపరురాలనే అర్థం. అలాగే వాళ్ళు ఏంటంట, 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. చూడండి, యోబుకు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, మళ్ళీ ఇంకేంటంట, దాసీ జనము చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే యోబు ఎటువంటి వాడు? తూర్పు దేశంలోనే గొప్పవాడుగా ఉన్నాడు. అటువంటి యోబు భార్య ఆమె. అంటే ఆమె ఆస్తిపర్రాలే కదా.
యోబుకు ఎటువంటి ఆస్తి ఉందో అదంతా కూడా తన భార్యకు వర్తిస్తుంది. అంటే యోబు భార్య ఆస్తిపర్రాలు, విలాసవంతమైన జీవితమును కలిగి ఉంది. విందులు ఉన్నాయి ఆమె ఇంటిలో, మంచి ఖరీదైనటువంటి వస్త్రాలు ఉన్నాయి, సుఖ సౌఖ్యాలు ఉన్నాయి ఆ ఇంటిలో. పిలిస్తే పలికేటటువంటి దాసదాసి జనాంగం ఉంది. ఆమెకు ఏ లోటు లేదు. అంటే ఆమె ఒక ఆస్తిపరురాలు, అవునా? అయితే ఇక్కడ చూడండి 5వ అధ్యాయంలో విందు కాలములో యోబు తన కుమారులు ఎక్కడ పాపము చేసి హృదయములో దేవుని దూషింతురేమో అని చెప్పి ఆయన ప్రతి అరుణోదయమున ఏం చేసేవాడట? దహన బలులు అర్పించేవాడు. ఒక్కొక్క కుమారుడు నిమిత్తము, ఒక్కొక్క కుమార్తె నిమిత్తము దహన బలులు అర్పించుచూ వచ్చను. అతడు అలాగూ నిత్యము చేయించునేను. అంటే ఆ ఇంటిలో ఏమున్నాయని అర్థము? ప్రార్థనలు కలిగినటువంటి ఇంటిలో యోబు ప్రక్కల ఉన్నటువంటి భార్య ఆమె, అవునా? అలాగే యోబు అంట యోబు చుట్టూను, యోబు ఇంటి చుట్టూను, యోబు ఆస్తి చుట్టూను ఏముందంట? కంచె ఉంది. అంటే దేవుడి యొక్క కాపుదల కలిగినటువంటి ఇంటిలో ఆమె భార్యగా ఉంది. ఇప్పుడు యోబు గురించి మనము ఇన్ని విషయాలు తెలుసుకుంటాం. ఎప్పుడు చూసినా మనం ఏమంటామంటే యోబు యథార్థవంతుడు అంటాం, న్యాయవంతుడు అంటాం, చెడుతనం విసర్జించిన వాడు అంటాం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అంటాం, యోబు ఆస్తిపరుడు అంటాం, యోబు ప్రార్థనాపరుడు అంటాం, యోబు ఇంటి చుట్టూ కంచె ఉంది అని మనం అంటున్నాం. యోబు భార్యకు కూడా అవి వర్తిస్తాయి, అవునా? ఖచ్చితంగా భర్తకి ఏమున్నాయో అవి భార్యకు కూడా చెందుతాయి. అటువంటి కుటుంబంలో ఉంది యోబు భార్య. అయితే ఒకానొక దేవుని సవాలు ఎదురైంది. సాతానుకు దేవుడికి మధ్య ఒక సవాలు ఎదురై సాతాను ఏం చేశాడంటే వారి ఇంటిని కబలించడము జరిగింది. ఆ ఇంటి మీదకి దాడి చేయడము జరిగింది. ఒక్క దినముననే అతని ఆస్తంతా పోయింది. ఒక్క దినముననే కుమారులు కుమార్తెలు చనిపోయారు. ఒక్క దినముననే ఏమైపోయిందంటే వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఎవరు? యోబు. చూడండి, మనము ప్రాక్టికల్గా మాట్లాడదాం. మన ఇంట్లో ఒక 10 లక్షలు పోయాయనుకోండి, లేకుంటే 1,00,000 రూపాయలు పోయిందనుకోండి, మన బాధ వేదన ఎలాగుంటుంది? ఏడవవా? ఖచ్చితంగా ఏడుస్తావు. నా డబ్బులు పోయాయనో, లేకపోతే నా బిడ్డకు గాయమైందనో, ఏదో నష్టం కలిగిందనో అనే విషయాలు మనకు ఎదురైనప్పుడు మనం ఎంతగా విలపిస్తామో కదా. మరి యోబు భార్య స్థానంలో ఉండి మనం ఆలోచన చెయ్యాలి. అంత ఆస్తిపర్రాలు, అంత ఆస్తి ఒక్కసారి పోయింది. అంత సంతానం ఉంది, అంత ఆస్తి సంతానం ఒక్కసారే వెళ్ళిపోయింది. యోబు ఎంతో సన్నిహితంగా ఉన్నాడు, లేకపోతే 10 మంది పిల్లలను కంటదానా? అంటే అటువంటి భర్త దగ్గర ఆమె ఉంది. అన్నీ ఒక్కొక్కటిగా గాయాలు వెనువెంటనే పెను తుఫానులా ఆమె జీవితంలోకి వచ్చాయి. వచ్చినప్పుడు ఆమె నిలబడలేకపోయిందన్నమాట. ఆమె నిలబడలేక ఏమంటుందంటే, చూడండి యోబు ఏమంటున్నాడు? అన్ని నష్టాలు కలిగినప్పుడు యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. అంటే యోబు జీవితములో స్తుతి ఆరాధన ఉంది. ఆ స్తుతి ఆరాధనలు కలిగినటువంటి యోబు భార్య ఆమె ఎన్ని రకాలుగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో లోకములో ఉండాలో అన్ని రకాలుగా, దేవునిలో ఉండాలో అన్ని రకాల సౌకర్యాలు ఆమె చుట్టకారవే ఉన్నాయి. ఇప్పుడు ఆమెకి ఏమైందంటే, ఇప్పుడు మనం చదువుదాం 9వ వచనంలో, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. చూడ ఏమంటుంది యోబు భార్య? ఇప్పుడు ఒక 10,000 నష్టమైతేనో, 1,00,000 నష్టమైతేనే నువ్వు ఏం చేస్తావు? కూర్చొని వ్యసన పడతావు, కూర్చొని నిరంతరము బాధపడతావు కదా. మరి యోబు దగ్గర ఉన్నటువంటి యోబు భార్య కూర్చొని ఆలోచన చేస్తూ ఉండదా? ఇంట్లో కూర్చొని
అయ్యో నా పిల్లలు పోయినారని అంత ఈజీగా ఆ పిల్లలు పోయినారా పోనీలే అంటామా? ఎన్ని రోజులు వ్యసన పడి ఉంటుంది? అయ్యో ఆస్తంతా పోయిందే అని ఎన్ని రోజులు వ్యసన పడి ఉంటుంది? నా భర్తకేమి ఇలాగైంది? ఆమె అంటుంది, సాక్ష్యం ఇస్తుంది భర్త గురించి, నీవు ఇంకానూ నీ యథార్థతను విడవకుందువా అంటుంది. అంటే తన భర్త ఎటువంటి యథార్థవంతుడో, ఎటువంటి భక్తిపరుడో, ఎటువంటి చెడ్డది అంటే ఎంత అసహ్యమో తన భార్యకు తెలుసు. అటువంటి భక్తిపరుడు కుటుంబంలో ఇలాగ జరుగుతూ ఉంటే ఏ భార్య అయినా తట్టుకోగలదా? మనము యోబు భార్యను గురించి నెగటివ్గా ఆలోచన చేస్తాం కదా. అయితే అన్ని రకాల నష్టాలు జరిగినప్పుడు యోబు భార్యలాగా నీవు నేను కూడా మాట్లాడతాం, సహజం అది కదా. అందుకే చూడండి అక్కడ ఏమైపోయిందంటే ఆమె ఆ విధంగా రోజు వ్యసన పడుతూ ఉంది. వ్యసన పడుతూ ఉన్నప్పుడు, లోపల సనుగుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఏమంటుందో తెలుసా? నువ్వు యథార్థతను వదలకుందువా అని నోటితో ఏమంటుందంట? దేవుని దూషించి మరణము కమ్మనెను. దినదినము ఆమె ఎంతో వ్యసన పడుతూ ఉన్నప్పుడు సాతానుకు చిక్కింది. ఎక్కడ చిక్కింది? సాతానుకు చిక్కింది. చిక్కి వెంటనే సాతాను ఏం చేస్తున్నాడంటే పక్షుల రూపములో తిరుగులాడుతూ ఉన్నాడు. వేరే ఆలోచనలు, నెగటివ్ తలంపులు, ఆలోచనలన్నీ కలగజేస్తూ ఉన్నాడు. కలగజేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఆమె ఈల్డ్ అయిందనమాట. అందుకు సాతాను ఏం చేశాడంటే ఆమె తల మీద గూడు కట్టాడు. గూడు కట్టి ఏం చేశాడంటే ఎప్పుడైతే మన తల మీద గూడు కడతాడో సాతాను, వెంటనే మన నోటి నుంచి ఇటువంటి మాటలు వస్తాయి. అంతవరకు రావు, అంతవరకు బాగానే ఉంటాం. అందుకు మన జీవితంలో సాతాను ఎప్పుడైనా ఆలోచనలు తీసుకొని వస్తున్నప్పుడే నువ్వేం చేయాలి? వాటిని వెంటనే తోలివేయాలి. సాతానుకు సంబంధించినటువంటి ఆలోచనలు, దైవ విరోధమైన ఆలోచనలు ఎప్పుడైతే మన జీవితంలో ఎంటర్ అవుతూ ఉన్నాయో వెంటనే నువ్వు తోలివేయాలి. ఈమె అలాగూ తోలివేయలేకపోయింది. ఎందుకంటే ఆమెకు వచ్చినటువంటి ఉపద్రవాలు అలాంటివి. కాబట్టి ఆమె వెంటనే వాటిని యాక్సెప్ట్ చేసింది. ఇక ఆమెకి ఇంకా తట్టుకోలేక ఏం చేసిందంటే సాతాను ఎప్పుడైతే గూడు కట్టాడో ఆమె నోటు నుంచి ఇలాంటి పదాలు వచ్చాయి. ఏమంటుంది? నీవు ఇంకాను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. వేరే మాటలు అనొచ్చు కదా. సాతాను మాట్లాడుతున్నాడు ఆమెలో దూరి. ఏం మాట్లాడుతున్నాడు? దేవుని దూషించాలి. అవును, దేవుని ఎందుకు దూషించాలి? ఎవరు ఆ మాటలంటే దేవుని దూషించేవాడు ఎవరు? ఒకే ఒక్కడు, సాతాను. సాతాను ప్రవేశించినప్పుడు మాత్రమే మనము అలాంటి మాటలు మాట్లాడతాం. ఈమె ఎప్పుడైతే సాతానుకు అవకాశం ఇచ్చిందో ఆమె ఏం మాట్లాడుతుంది? నువ్వు దేవుని దూషించు, మరణము కమ్ము అంటుంది. యాకోబు పత్రిక 5:11 ఏముంది? యోబు సహనమును మీరు ఎరిగి ఉన్నారు కదా అని ఉంది. చూడండి, తీసి ఉంటే గనా అతడు ఎంత జాలి కనికరము కలిగిన వాడో. యాకోబు పత్రిక 5:11 సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉంటిరి. సహనము కలిగిన వాడట యోబు. నిజమే కదా. ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటే ఆయన ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, లేనప్పుడు కూడా దేవుని స్తుతిస్తాడు. భక్తి జీవితంలో యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము ఎవరైతే విసర్జిస్తారో తెలియకుండానే వారి జీవితంలో దేవుని సహనము పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ సహనము ఖచ్చితముగా నీకు నాకు ఉండాలి. ఎప్పుడు వస్తుంది? సహనం ఉండాలి అని మనం అంటాం, కానీ సహనం అంత ఈజీగా రాదు. ఈ సహనం లేకపోవడం వల్లనే దేవుని వాక్యమును మనం వెంబడించలేకపోతున్నాం. ఈ సహనమే లేదు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాటలు.
ఈ సహనమే లేదు కాబట్టే సంఘాలు విడిపోతూ ఉన్నాయి. ఈ సహనమే లేదు కాబట్టే దేవుడు చేసే మేలుల కొరకు మనం ఎదురు చూడటం లేదు. మనకి ఏముండాలట? సహనం ఉండాలట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో ఏముంది? మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అని. ఎవరికి తెలియాలంట? యోబు సహనము సకల జనులకు తెలియబడిందా లేదా? మరి యోబు భార్యది తెలియబడనీయలేదు, వ్యతిరేక ఆత్మతో నింపబడి ఉంది అండి. మొన్ననే పాస్టర్ గారు చెప్తున్నాడు, సముద్రములో రాయి ఉంటుంది, రాయి ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ రాయిలోకి నీరు వెళ్ళదు. మనం పగలగొట్టి చూస్తే గనా ఆ రాయి మధ్యలో ఏమంటే ఎండిపోయినటువంటి ప్రదేశమే ఉంటుందట. అలాగా యోబు భార్య ఎవరితో సహవాసం చేస్తుంది? నిరంతరము యోబుతో సహవాసము చేస్తూ ఉంది. యోబును చూస్తుంది, యోబు భక్తిని చూస్తుంది, యోబు ఏదైనా చెడుతనం కనపడితే అసహించుకునే స్థితిగతులు చూస్తూ ఉంది, యోబులో భయభక్తులను చూస్తుంది, యోబులో ఉన్నటువంటి యథార్థతను ఆమె చూస్తూ ఉంది కదా, యోబులో ఉన్నటువంటి సహనాన్ని చూస్తుంది కదా. ఆ రాయిలోకి నీరు ఎలాగూ వెళ్ళలేదో యోబు భార్యలోకి కూడా ఏం పోలేదు, అంత భక్తి పోలేదు. యోబుకు ఉండేటటువంటి భక్తి ఆమెలోకి వెళ్ళలేదు. ఈమె భక్తిలో ఏముంది? లోపం ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో ఏముంది? లోపం ఉంది. సహనం ఉంది ఆమెకు లేదు కాబట్టే కదా ఆమె ఆ మాటలు మాట్లాడుతూ ఉంది. అటు మనం ఎప్పుడు వస్తుంది ఆ సహనము? మీరు సహనంగా ఉండాలి అని మనం అంటాము, కానీ ఎప్పుడైతే నీకు సహనం ఎప్పుడు వస్తుందంటే నీ జీవితంలో భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఉన్నప్పుడే వస్తుంది నీకు ఆ సహనం. దేవుడు నేర్పిస్తాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అనే మాట, అంత ఉన్నతమైన మాటలు ఎప్పుడు వస్తాయంటే యోబు లాంటి భక్తి కట్టినప్పుడు వస్తాయి. లేకపోతే నీవు నేను అందరం కూడా యోబు భార్యలాగా ఏమంటాం తెలుసా? దేవుణ్ణి అంటే ఏం చేస్తామంటే ఎక్కువగా థింక్ చేసి చింతపడి సాతానుకు అవకాశం ఇచ్చి మన తల మీద గూడు కట్టుకునేటట్టు చేసుకొని దేవుని దూషించి దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకునే వాళ్ళే 90% ఉంటారు. కానీ దేవుడు ఏం కోరుకుంటాడు? నిన్ను ఆశీర్వదించాలనే కోరుకుంటాడు. చూడండి, యోబు ఇటువంటి భక్తిని కట్టి చూడండి, మామూలుగా ఏరోప్లేను ఇలాగూ వెళ్తూ ఉంటుంది కదా, పైకి వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దట్టమైనటువంటి మేఘాలు ఎదురొస్తాయి. ఎదురొచ్చినప్పుడు ఆ రెక్కలు కొట్టుకొని ఏమవుతుందంటే కొన్నిసార్లు ప్లేను షేక్ అవుతుంది. షేక్ అయినప్పుడు ఆటో పైలట్ ఏం చేస్తాడంటే ఆ ప్లేన్ను మరింత మేఘాలకు పైకి తీసుకొని వెళ్ళి సురక్షితముగా ఆ ప్లేన్ను నడుపుతాడు. ఆ రీతిగానే నా జీవితంలో మేఘాలు అడ్డు వచ్చినట్టుగా కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, వేదనలు, ఇబ్బందులు, ఇక్కట్లు నీకు ఎదురైనప్పుడు నువ్వేమవుతావు అంటే షేక్ అవుతావు. అయితే యోబు షేక్ అయ్యాడా? యోబు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకొందురు, వారు అల్లయ్యక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెహోవా కొరకు నీవు కూడా ఎదురు చూసినప్పుడు, ఎప్పుడు నీకు సమస్యలు, బాధలు, ఇక్కట్లు, ఇబ్బందులు, వ్యాధులు కలిగినప్పుడు నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే ఖచ్చితముగా యేసయ్యా నేను నిలవబడలేని పరిస్థితిలో ఉన్నానంటే, నాలో ఉన్నటువంటి ఆటో పైలట్ను పైకి లేపమంటే యేసయ్య ఏం చేస్తాడు? లేపుతాడు. అప్పుడు నీకు అడ్డుగా వస్తున్నటువంటి మేఘాలను పైకి వెళ్ళిపోతావు. ఆ మేఘాలు ఏంటో తెలుసా? నీకుండే సమస్యలు, వేదనలు, బాధలు అన్నీ, వాటన్నిటినీ నీవు ఎదుర్కొని పైకి వెళ్ళి సురక్షితముగా నువ్వు సురక్షితమైనటువంటి ప్రాంతానికి చేరుకుంటావు. చూడండి, పేతురు కూడా ఏం చేశాడు? యేసు ప్రభు ఇక కొద్ది దినాలలో సిలువ వేయబడతాడు అని అనగానే తన శిష్యులతో చెబుతూ ఉన్నాడు, మాటి మాటికి చెప్తా ఉన్నాడు, ఇక కొన్ని దినములకు నేను శాస్త్రులు పరిచయుల చేతికి నేను అప్పగించబడతాను,
వారు నన్ను సిలువ వేస్తారు, నేను చనిపోతాను, 3వ నాడు తిరిగి లేస్తాను అని మాటి మాటికి చెబుతూ ఉన్నాడు. చెప్తూ ఉంటే పేతురు దాన్ని తట్టుకోలేక, ప్రభువా అది నీకు దూరం అగునుగాక, అది ఎప్పుడు నీ జీవితంలో జరగకూడదు అని అలాగూ మాట్లాడుతుంటే ఏమన్నాడు యేసు ప్రభు? సాతానా నా వెనక్కి పో అన్నాడు. అంటే పేతురు దైవజనుడే కదా, అవునా? దైవజనుడు కూడా కొన్ని సందర్భాల్లో ఏమైపోతుంది, సాతాను దూరే అవకాశం ఉంది. ఈమె కూడా నేను చెప్తున్నాను చూడండి, ఈమె యోబు ప్రక్కన ఉంది. యోబు భక్తి అంత లోతు లేకపోయినప్పటికీ ఈమె ఎందుకంటే అన్ని రకాల దెబ్బలు వెనువెంట జరగటము వలన ఆమె వ్యసన పడింది. మనము కూడా మన జీవితంలో ఎంతకాలము జరిగినా ఏమీ జరగటం లేదన్నప్పుడు నీవు కూడా ఏం చేస్తావు? వ్యసన పడతావు. అలా వ్యసన పడినప్పుడు సాతాను ఏం చేస్తాడంటే నీ ఆలోచనలలోకి దూరుతాడు. నీ ఆలోచనలకు దూరకుండా నువ్వేం చేయాలంటే యేసయ్య పాద సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, వీటిని వెంటనే తోలివేయి ప్రభువా అని అడగాలి. ఏమని అడగాలా? తోలివేయి. తోలివేయమని మనం అడిగినప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క సమస్యను తీసివేస్తాడు. అలాగూ నా జీవితంలో ఎన్నో నేను చూడడం జరిగింది. ఇక సంవత్సర కాలం అంతా కూడా ఎండాకాలమే ఉంటుందా? ఎండాకాలం వచ్చింది, ఎంతో కష్టము, చెమటలు గారుతున్నాయి, వడగాలులు వీస్తున్నాయి, ఇంట్లో కూర్చున్న వేడి సెగ తట్టుకోలేకపోతున్నాం. తర్వాత ఇంట్లో వేడెక్కిపోయింది, స్లాబ్ అంతా వేడెక్కిపోయింది, బండలంతా వేడెక్కిపోయినాయి, ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు. ఆ రీతిగానే నీకు ఇంట్లో కూడా సమస్యలు ఏమవుతాయి? వెనువెంటనే వస్తున్నప్పుడు ఆ సెగలకు తట్టుకోలేక ఇంట్లో ఉన్నప్పుడు నెమ్మది లేకుండా, బయటికి పోయినప్పుడు నెమ్మది లేకుండా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ అది ఎప్పుడూ ఉండేది కాదు. ఎండాకాలమైన తర్వాత మరొక కాలం వస్తుంది. ఏందా కాలము? వర్షాకాలం. దానికోసము మనము ఎదురు చూడాలి. ఈ సమస్య ఇది శాశ్వత కాలముగా ఉండదు అని నీవు తీర్మానంలోకి రావాలి. నీ మనసులో బలముగా నాటుకోవాలి. యేసయ్య ఏదో ఒక రోజు నాకు సహాయము చేస్తాడు, దేవుడు నా జీవితాన్ని రమ్యముగా మారుస్తాడు. ఎండాకాలము పోయిన తర్వాత వర్షాకాలము ఎలాగ వచ్చి ఆ యొక్క చెట్లన్నీ పచ్చగా చిగురిస్తాయో నా జీవితంలో కూడా పచ్చగా చిగురించే కాలం వస్తుంది అని నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నటువంటి ఎండాకాలం అంతా పోతుంది. అది మనము ఏం చేయాలా? మనము ఎప్పుడు చేయగలుగుతామండి ఇవన్నీ కూడా? ఎప్పుడు చేయగలుగుతాము? యెహోవా కొరకు సహనముతో నేను కనిపెట్టుకొంటిని. ఈ సహనంతో కనిపెట్టుకున్న దైవజనుడు ఎవరు? యోబు భక్తుడు. కాబట్టి యోబు భార్య కంట కొంతకాలం అయిన తర్వాత ఎప్పుడైతే ఇదో ఇలా మాట్లాడింది కదా, ఏమని? నువ్వు మరణమైపో అన్నింది కదా. ఒకానొక స్టేజ్లో సాతాను గూడు కట్టిన తర్వాత భర్త దగ్గరకు వస్తుంటే ఆమెకు అసహ్యమైందట. 19-17 వచనంలో తీసి ఉంటే, నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను అనే మాట ఉంది. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యమైన. నేను అనే దాని కింద ఏం రాశారు? నా తోడబుట్టినవారు. అప్పుడు పిల్లలు లేరు కదా, పిల్లలందరూ చనిపోయారు. నేను అనే కాడ ఎవరు ఉండేది? తోబుట్టువులు, అంటే బంధువులు. భార్యకు లాస్ట్కు యోబు అంటే అసహ్యమైపోయింది. ఏంటంట? బంధువులందరికీ కూడా ఆయన దగ్గరకు వస్తున్నాడంటే వాసన వస్తుంది, అసహించుకుంటూ ఉన్నారు అందరూ. ఒకప్పుడు యోబు ఇలాగ వస్తుంటే దరిదాపుల్లో నిలబడడానికి కూడా ధైర్యం లేదు. ఎంతోమంది దుర్మార్గుల పండ్లను ఊడగొట్టాడు. ఎంతోమంది దిక్కులేని పిల్లలకు ఆయన దాన ధర్మాలు చేశాడు. అప్పటి వరకు ఉన్న వాళ్ళు ఇప్పుడు యోబుకే కష్ట పరిస్థితి వస్తే ఏం చేస్తున్నారు? అసహ్యపడుతూ ఉన్నారు. అయినా యోబు తన సహనమును కోల్పోలేదు. కాబట్టి సహనమును కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎలాగైతే
మేఘాలు అడ్డు వస్తున్నా, ఆటో పైలట్ మన పక్షములో ఉంటే మన సమస్యలన్నీ ఎలాగూ తెగిపోతాయో ఆ రీతిగా ఆటో పైలట్ అయినటువంటి యేసయ్యను నువ్వు లేపాలి. ప్రభువా నాకు సహాయం చేయి, నేను కష్టకాలంలో ఉన్నాను ప్రభు అని నువ్వు ఊరికే పోయి వాళ్ళకు వీళ్ళకు నీ కష్టాల గురించి ఎందుకు చెప్తావు? యేసయ్య దగ్గర మోకరిల్లి నీ కష్ట పరిస్థితిని చెప్పు. నిజంగా నా భర్తకు బాగలేని టైంలో ఇక్కడే ఉంది మా అక్క. మాటి మాటికి వాళ్ళకి ఎట్లా చెప్తూ, నేను వారానికి ఒకసారి నొప్పి వస్తే, వారానికి ఒకసారి హాస్పిటల్ పోయే పరిస్థితి వస్తే 1-2 సార్లు చెప్పాను. నాకే చెప్పడానికి ఇష్టం లేకుండా పోయింది. నేను ఒకరికి చెప్పా, యేసయ్యా నీవే నాకు తోడుగా ఉండు, నా కష్టంలో నీవే తోడుగా ఉండు. దేవుడు నిజంగా నేను మనుష్యులను నేను ఆశ్రయించి వాళ్ళ సహాయాన్ని నేను కోరలేదు. ఎంత కష్టమైన ముందు ఏంటంటే నా మైండ్ కూడా మొండిదాన్ని కదా. ఇంకోటి ఏంటంటే ఒకరి సాయం అడిగే అది నా మెంటాలిటీ కాదు కాబట్టి అది కూడా ఉంది. ప్లస్ నేను దేవుణ్ణి సహాయాన్ని కోరుకున్నాను. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితులు? ఎండాకాలమే ఉందా జీవితంలో? నా జీవితంలోనే నేను చెప్తున్నా, ఒకప్పుడు నా జీవితంలో ఎండాకాలం ఉన్నింది, కష్టాలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు, ఒక పక్క ఉద్యోగము చూసుకుంటూ, భర్తకు బాగలేకుండా చూసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ ఎన్నో కష్టాలు పడ్డా. అయితే ఆ కష్టకాలము, ఆ ఎండాకాలము మారిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? వర్షాకాలం వచ్చింది. నా జీవితంలో ఖచ్చితంగా వర్షాకాలము వచ్చి తీరుతుంది. అయితే నీవు ఎవరి పాద సన్నిధికి వెళ్ళాలి? పక్కింటికి వెళ్దామా? ఎదురింటికి వెళ్దామా? వాళ్ళకి చెప్దామా? పాస్టర్ వాళ్ళకి చెప్దామా? అవసరం లేదు. పాస్టర్ వాళ్ళకి ఎప్పుడు చెప్పాలి తెలుసా? విపరీతమైన పరిస్థితులు ఉండి నీ చేయి దాటిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ సాయాన్ని కోరుకోవాలి. లేకపోతే నువ్వేం చేయాలా? నీవు మోకరిల్లు. యేసయ్య నీ దేవుడు కాదా? నా దేవుడైనట్టుగా నీ దేవుడు కాదా? మరి నీ దేవుడి దగ్గరికి నీవు వెళ్ళు. నీ దేవుడి దగ్గర మాటికి వెళ్ళు. యోబు ఎలాగో తన జీవితాన్ని తిరిగి బ్లెస్ చేయబడ్డాడో చూడండి. కురుపులుగా ఉన్న బాడీ దేవుడు నిజంగా ఆమె ఎటువంటి భార్య అంటే, భూమి మీద దేవుడే సవాలు చేస్తే ఆ సవాలులో నిలబడినటువంటి యోబు భార్య ఆమె. అటువంటి స్థితి నిజంగా శ్రమల కాలంలో నిలబడితే కానీ యోబు లాంటి భక్తే కట్టాల. అటువంటి భక్తిపరుడు భార్య ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? ఆత్మలో ఆమె ఆధ్యాత్మిక జీవితంలో సన్నగిల్లింది. ఎందుకు సన్నగిల్లిందో తెలుసా? ఆలోచనలలో దేవుడికి సాతానికి చోటు ఇవ్వడమును బట్టి. అవును, ఆ తర్వాత కాలంలో యోబు ఎవరితోనండి మళ్ళా బ్లెస్ చేయబడింది? ఇంకొక భార్య వచ్చిందా? అంటే అర్థమేమి? యోబు భార్య ఆ తర్వాత తన జీవితంలో జరిగినటువంటి తప్పిదమును ఒప్పుకుంది కాబట్టి దేవుడు ఆ తర్వాత జీవితంలో ఎక్కడ కూడా యోబు భార్యను ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా యోబు స్నేహితులను దేవుడు ఒక మాట అన్నాడు, మీరు నా సేవకుడైన యోబు విషయంలో యుక్తమైనది పలకటం లేదన్నాడు, కానీ భార్య విషయంలో నీవు యుక్తమైనది పలకటం లేదని భార్య విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు దేవుడు. అంటే అర్థం ఏమంటే ఆమె తర్వాత తన తప్పిదమును తెలుసుకుంది అని అర్థం. ఆ తర్వాత ఆమె కూడా 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకుందా లేదా? యోబు పొందుకున్నాడంటే అర్థమేమి? భార్య పొందుకుంది, డబల్ బ్లెస్సింగ్ పొందుకుంది ఆమె. ఇప్పుడు ఈరోజు యోబు భార్యలాగా నీకు కూడా కష్టం ఉంది, నీకు కూడా బాధ ఉంది, వేదన ఉంది, ఇబ్బంది ఉంది, నాకు చేత కావటం లేదు, వీటి నుంచి నేను బయటికి రాలేనేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. సాతాను ఇప్పుడే నీ తల మీద ఆలోచనలు కలగజేస్తున్నాడేమో, సాతాను నీ తల మీద ఇప్పుడే తిరుగులాడుతున్నాడేమో. వెంటనే తోలివేస్తే నువ్వు ఎలాగో నువ్వు తోలివేసి యేసయ్య పాదాలను పట్టుకుంటావో నీకు తెలియకుండానే నీ జీవితంలో ఒక అద్భుత కాలం, వర్షాకాలం రాబోతుంది. ఏం రాబోతుంది? మేఘాలకు పైగా నువ్వు వెళ్ళడము ప్రారంభిస్తావు. నువ్వు మొదటగా ఏం చేయాలి? యేసయ్య పాద సన్నిధికి వెళ్ళి మోకరిల్లు.
దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. యోబు భార్యను ఆశీర్వదించినట్టుగా ఈరోజు మనం యోబును గురించిగా చెప్పుకునేది. ఎవరి గురించి? యోబు భార్యను గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి యోబు భార్య ఎలాగో రెండంతలుగా ఆశీర్వదించబడిందో ఆ రీతిగా నీవు కూడా ఆశీర్వదించబడతావు. యోబు భార్య ఒకప్పుడు ఆలోచనలలో సాతానుకి సహకరించింది, ఆ తర్వాత తాను సరి చేసుకుంది. ఆ రీతిగా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గర వస్తున్నటువంటి సాతానును తోలివేయి, ఆలోచనలలో వస్తున్న సాతానును తోలివేయి. నేను ఇంకెప్పటికీ డెవలప్ కాలేనేమో, నేను ఇంతేనేమో నా బ్రతుకు, నేను ఏమాత్రము నా జీవితంలో ఒక పైమెట్టుకు వెళ్ళేది లేదేమో అని సాతాను పెడుతున్నటువంటి ఆలోచనలు నువ్వేం చేయాలా? తోలివేసి యెహోవా కొరకు ఎదురు చూస్తే దేవుడు నీకు నూతన బలము ఇస్తాడు. పక్షిరాజు యవ్వనము అంటే యవ్వనము కొత్తదగినట్లు నీ జీవితాన్ని కొత్తదనములోనికి మార్చివేస్తాడు. కాబట్టి ఈరోజు యోబు భార్య, నిజంగా యోబు భార్యను గురించి చెప్పుకుంటాడు, ఎప్పుడు నెగిటివ్ చెప్పుకుంటారు, కానీ ఆమె డబల్ బ్లెస్సింగ్ పొందుకుంది. ఎండింగ్ పొందుకుందా లేదండి? అన్నీ డబలే. 7,000 గొర్రెలు అంటే 14,000 గొర్రెలు, 3,000 ఒంటెలు అంటే 6,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు అంటే 1000 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు అంటే 1000 ఆడగాడిదలు. 10 మంది మాత్రం పిల్లలే ఉన్నారు, 10 మంది పరలోకంలో ఉన్నారు. ఎందుకు పరలోకంలో ఉన్నారంటే ఇది దేవునికి సాతానుకు మధ్య జరిగిన ఒకటి సవాలు కాబట్టి దేవుడు వాళ్ళందరినీ కూడా పరలోకానికి తీసుకున్నాడు. అంటే భూమి మీదనే యోబు భార్య తప్పిపోయింది నిజమే, కానీ అయితే మరలా బ్లెస్ చేయబడింది ఆమె. ఆ రీతిగా నీవు తప్పిపోయావేమో, అయితే ఈరోజు దేవుడు మరొకసారి అవకాశం ఇస్తున్నాడు, నీవు బ్లెస్ చేయబడతావు డబ్బులుగా. అయితే ఎప్పుడు సహనముతో కనిపెట్టుకోవాలి. సహనంతో ఎక్కడ కనిపెట్టుకుంటావు? సహనంతో యేసయ్య పాద సన్నిధిలో సహనంతో కనిపెట్టుకుంటే నిన్ను మించినటువంటి ఆశీర్వాదము పొందినటువంటి వాడు ఇంకొకడు ఉండడు. కాబట్టి ఈ మాటలను మనము రిసీవ్ చేసుకొని హృదయములో భద్రపరుచుకొని యోబు భార్యలాగా రెండంతల ఆశీర్వాదాన్ని మనము పొందుకున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినము నాయన యోబు భార్యను గురించి అయ్యా ఎన్నో శ్రేష్టమైన మాటలను నాయన మేము విని ఉన్నాం తండ్రి. నిజముగా ఒకప్పుడు తప్పు చేసింది అయ్యా, భక్తి లోపంలోనైనా ఉండింది, కానీ ఆ తర్వాత డబల్ బ్లెస్సింగ్ పొందుకున్న యోబు నాయన భార్య ఎలాగూ దేవ ఆశీర్వదించబడిందో నైనా ఆ రీతిగా మేము నైనా తండ్రి ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, నైనా భౌతికంగా కూడా ఆశీర్వదించబడుటకు నాయన నీ కృపను దయచేయమని, ఈ మాటలు హృదయములో ముద్రించి ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నా సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్.